మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఈరోజు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో అతిపెద్ద అనౌన్స్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్. కొత్త ఆదాయ పన్ను ప్రతిపాదనల ప్రకారం న్యూ ఇన్కమ్ ట్యాక్స్ రెజీమ్లో ఉంటే, న్యూ ఇన్కమ్ ట్యాక్స్, ఓల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇదేంటి తర్వాత చెప్తాను నేను. న్యూ ఇన్కమ్ ట్యాక్స్ రెజీమ్లో ఉంటే ఏడాదికి 12 లక్షల ఇన్కమ్, 12 lakh ఇన్కమ్ పర్ ఇయర్ ఉన్న జీరో ట్యాక్స్ ఉంటుంది. అంటే నెలకు ₹1,00,000 ఆదాయం ఉన్న ఇక ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. ఇక సాలరీడ్ పీపుల్కి అయితే ఇది 12,75,000 వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. ఎందుకంటే సాలరీడ్ పీపుల్కు 75,000 రూపీస్ స్టాండర్డ్ డిడక్షన్ ఉంటుంది. సో స్టాండర్డ్ డిడక్షన్ కూడా కలిపితే 12,75,000 వరకు జీరో ఇన్కమ్ ట్యాక్స్. అయితే ఇది కేవలం న్యూ ట్యాక్స్ రెజీమ్ వాళ్ళకు మాత్రమే ఉంటుంది. ఎట్ ప్రజెంట్ న్యూ ట్యాక్స్ రెజీమ్లో 7 lakh వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. స్టాండర్డ్ డిడక్షన్ కలుపుకుంటే సాలరీడ్ వాళ్ళకైతే 7.75 lakh, 7,75,000 వరకు ఇన్కమ్ ట్యాక్స్ లేదు. దీన్ని మ్యాసివ్గా 12 lakh పెంచారు, అంటే 5 లక్షల వరకు పెంచారు. ఇది న్యూ ట్యాక్స్ రెజీమ్లో ఉన్న వారికే వర్తిస్తుంది. మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవారికి తెలుసు, ఓల్డ్ రెజీమ్, న్యూ రెజీమ్ అని ఉంటుంది. ఎవ్రీ ఇయర్ మనం ఆప్ట్ చేసుకోవచ్చు ఇండివిజువల్స్ అయితే. సో మనం ఏ రెజీమ్ అయినా కోరుకోవచ్చు. తేడా ఏంటంటే ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్లో ఎగ్జంప్షన్స్ ఉంటాయి. ఉదాహరణకు మీరు LIC ప్రీమియం తీసుకుంటే ఎగ్జంప్షన్ ఉంటుంది. ఇలాంటి ఎగ్జంప్షన్స్ ఏవి న్యూ ట్యాక్స్ రెజీమ్లో ఉండవు. ఇప్పుడు దాదాపు 72% ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్ పేస్ న్యూ ట్యాక్స్ రెజీమ్లోకి మారారు. సో ఇంకా దీన్ని 100% చేసి ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్ని క్లోజ్ చేయాలన్నది ప్రభుత్వ విధానం. ఇంత భారీగా రాయితీ ఇవ్వడం కూడా అదే ఉద్దేశం. ఇప్పుడు కొత్తగా న్యూ ఇన్కమ్ ట్యాక్స్ కోడ్ తీసుకొస్తామని కూడా ప్రకటించారు. ఇది చాలా సింపుల్గా ఉంటుంది, సరళంగా ఉంటుందని. బహుశా ఈ న్యూ ట్యాక్స్ కోడ్లో ఈ 2 రెజీమ్లు ఉండవు. ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్ ఇకపోయి ఓన్లీ న్యూ ట్యాక్స్ రెజీమే ఉండవచ్చు. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కొమురయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. సో ఇలా ఇప్పుడు ఈ కొత్త ట్యాక్స్ ప్రపోజల్స్ అంటే 2025-26 ఫైనాన్షియల్ ఇయర్, అంటే ఇప్పుడు మీరు 2026-27లో రిటర్న్ సబ్మిట్ చేస్తారు కదా, అప్పుడు 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ కాను అప్ టు 4 lakh దెర్ ఇస్ నో ఇన్కమ్ ట్యాక్స్ ఎట్ ఆల్. 4 లక్షల వరకు ఎగ్జంప్షన్ లిమిట్ను పెంచారు. ఇదివరకు 3 lakh ఉండే న్యూ ట్యాక్స్ రెజీమ్లో. నేను ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్ గురించి మాట్లాడలేదు, ఎందుకంటే ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్లో మార్పులు లేవు కనుక. న్యూ ట్యాక్స్ రెజీమ్లో 3 lakh ఉన్నదానికి కాస్త అంటే ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఉన్నది, దాన్ని 4 lakh పెంచారు. అంటే 4 lakh లోపు ఉన్న వాళ్ళు IT రిటర్న్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కూడా ఈ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అంటే అర్థం ఏంటంటే అంతకన్నా ఎక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళు ట్యాక్స్ కట్టినా కట్టకపోయినా IT రిటర్న్ సబ్మిట్ చేయాలి. చాలామంది చేయరు, తెలియక, తెలిసినా పట్టించుకోక కూడా చేయరు. ఇక 4 lakh వరకు ఎగ్జంప్టెడ్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్, వాళ్ళు ఆదాయ పన్ను పరిధిలోకే రారు. 4 to 8 lakh 5%, 8 to 12 lakh 10%, 12 to 16 lakh 15%, 16 to 20 lakh 20%, 20 to 24 lakh 25%, అబోవ్ 24 lakh 30%గా ఉంటుంది. ఇది ఇప్పుడున్న ఇంకా ప్రతి 4 లక్షలకు కాను పెరుగుతూ ఉంటుంది. సో 4 to 4 lakhs నో ట్యాక్స్, 4 to 8 lakh 5%, 8 to 12 lakh 10%, 12 to 16 lakh per year 15%, 16 to 20 lakh income per year 20%,
20 to 24 lakh per year 25%, above 24 lakh 30%. ఇప్పుడైతే 15 lakh అండ్ అబౌవ్ ఉంటేనే 30% ఉంది. ఇక 2025-26లో 24 lakh అబౌవ్ ఉంటేనే 30%. అందుకే ఇది ఎంట్రీ లెవెల్ వాళ్ళకే కాదు, అన్ని కేటగిరీలో ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వారికి కూడా బెనిఫిట్ ఉంటుంది. అందుకే ఈవెన్ 30% ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వారికి కూడా సిగ్నిఫికెంట్గా బెనిఫిట్ ఉంటుంది. ఇక 12 lakh రూపీస్ వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు ఉండదు? మీకు అనుమానం రావచ్చు. 4 lakhs వరకు నో ట్యాక్స్ అన్నారు, 4 to 8 5%, 8 to 12 10% అన్నారు. మరి 12 lakh వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఉండదంటున్నారు కదా అంటే అక్కడే రిబేట్ అనేది వస్తుంది. ఈ రిబేట్ను ఇప్పుడు పెంచారు. అంటే ఉదాహరణకు మీకు 12 lakh వరకు ఇన్కమ్ ఉందనుకుందాం, 4 lakh వరకు ట్యాక్స్ ఉండదు, 4 to 8 5% అంటే 20,000 ట్యాక్స్ ఉంటుంది, 8 to 12 10% అంటే 40,000 ట్యాక్స్ ఉంటుంది, 20,000 + 40,000 60,000 ఉంటుంది. ఈ 60,000 ఎగ్జంప్ట్ చేస్తున్నారు. ఇప్పుడుండే అడ్వాంటేజ్ అంటే ఈ 60,000 ఎగ్జంప్ట్ చేస్తున్నారు. సో మీకు ఇది మెయిన్గా బెనిఫిట్ అనేది దక్కబోతుంది. మీకు ఇదివరకు ఈ బెనిఫిట్ లేదు. మనకు మీకు ఈ రిబేట్ 60,000 దాకా లేదు. ఇప్పుడు 60,000 దాకా రిబేట్ పెంచడం వల్ల మీకు ఈ 60,000 ఎగ్జంప్ట్ అయిపోతుంది. 12 lakh అబోవ్ ఉంటే మాత్రం ఈ ఎగ్జంప్షన్ రిబేట్ ఉండదు. 12 lakh అబోవ్ ఉంటే ఇక ఇది అన్ని వర్గాల ప్రజలకు, అన్ని వర్గాల ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వరకు ఉపయోగపడుతుంది అనటానికి మీకు నిర్మలా సీతారామన్ లెక్కలు చెప్పారు. 12 lakh వరకు ఉంటే 100% వాళ్ళకున్న ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపచ్చేస్తుంది. ఇక 18 lakh ఇన్కమ్ ఉన్నా, అంటే నెలకు 1,00,000 ఉన్నా కూడా ఈ కొత్త ట్యాక్స్ ప్రపోజల్స్ వల్ల 70,000 బెనిఫిట్ అవుతారు. అంటే 30% లాస్ట్ ఇయర్ కన్నా, అంటే అంతకుముందు ఇయర్ కన్నా కూడా 30% కలిసి వస్తుంది. అలాగే మీకు 25 lakh ఇన్కమ్ ఉన్న వారికి 1,10,000 వరకు కొత్త ట్యాక్స్ ప్రపోజల్ లాభం కలుగుతుంది. అంటే వాళ్ళు కట్టే ఇన్కమ్ ట్యాక్స్లో 25% వరకు లాభం కలుగుతుంది. అందుకే ఇది వెరీ వెరీ సబ్స్టాన్షియల్ రిలీఫ్ ఇన్కమ్ ట్యాక్స్లో అని చెప్పడానికి కారణం అది. సో చాలామంది చాలా డిమాండ్ చేయొచ్చు, ఈ 12 lakh కాదు 20 lakh వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఉండవద్దు, అసలు 30% స్లాబే ఉండొద్దు, 25% ఉండాలి అని. వాస్తవంగా ఇప్పుడు 25% లేదు. ఇప్పుడు స్లాబ్లో 5, 10, 20, 30 ఉంది. కొత్తగా 25 ఇంట్రొడ్యూస్ చేశారు. డిమాండ్లు ఏ ఉన్నా ఇట్స్ అ సబ్స్టాన్షియల్ రిలీఫ్ ఇన్ ది ఇన్కమ్ ట్యాక్స్, అందులో అనుమానం లేదు. 12 లక్షల వరకు ట్యాక్సే ఉండదు. 18 lakh ఇన్కమ్ ఉన్న వారికి కూడా అదనంగా 70,000 మిగులుతుంది ఇన్కమ్ ట్యాక్స్. అలాగే 25 lakh ఇన్కమ్ ఉన్న వారికి కూడా అంతకుముందు ట్యాక్స్ ప్రపోజల్స్ ట్యాక్స్ రేట్తో పోలిస్తే 1,10,000 మిగులుతుంది. అందుకే ఇది మ్యాసివ్ రిలీఫ్. ఎంత రిలీఫ్ కూడా ఫైనాన్స్ మినిస్టర్ లెక్కల్లో చెప్పారు. ఈ రిలీఫ్ వల్ల కేంద్ర ప్రభుత్వం 1,00,000 కోట్ల ఆదాయాన్ని కోల్పోతుంది. అంటే గవర్నమెంట్ దగ్గరికి రావాల్సిన 1,00,000 కోట్లు కాస్త ఇవాళ మిడిల్ క్లాస్ ఇండివిజువల్ చేతిలోకి వెళ్తుంది. అరౌండ్ 7.5 crore ట్యాక్స్ పేయర్స్ ఉంటే ఇందులో 85% వారికి ఈ బెనిఫిట్ దక్కుతుంది అని అంటున్నారు. అందువల్ల దిస్ ఎ మ్యాసివ్ రిలీఫ్. ఏ రకంగా చూసినా ఈ 1 lakh crore జనం దగ్గరికి వెళ్తుంది. ఎందుకంటే ఇప్పటిదాకా జనానికి చేతిలో డబ్బులు పెడితే వాళ్ళు వస్తువులు సేవలు వినిమయం చేస్తారు కనుక ఇది ఎకనామిక్ గ్రోత్ పెంచుతుంది అని మనలాంటి వాళ్ళని చెప్తూ వచ్చాం. మీరు నా వీడియోలో లాస్ట్ 4-5 నెలల్లో చూడండి, అనేక సార్లు చెప్పాను మిడిల్ క్లాస్కి ఎందుకు ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఇవ్వాలి అని. ఎందుకంటే ఇవాళ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ 25% ఉంది. వాస్తవంగా 1,00,000 కోట్లు కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం ఏం పోదు. ఎందుకు పోదు అంటే దీనివల్ల ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు ఉన్నారు, పెరుగుతారు. ట్యాక్సేషన్ థియరీ ఏం చెప్తుందంటే లోయర్ ద ట్యాక్సెస్ గ్రేటర్ ద కంప్లైంట్స్. అంటే మీకు పన్నులు తగ్గిస్తున్న కొద్దీ ఎక్కువ మంది పన్నులు చెల్లిస్తారు. దాంతోపాటు ఈ 1,00,000 కోట్ల రూపాయలు ఏమవుతుంది, ఇది ఇండివిజువల్స్కి మిగులుతుంది. ఈ ఇండివిజువల్స్ ఏం చేస్తారు, 3 రకాలు చేయొచ్చు దాంతో. 1 సేవింగ్స్ చేయొచ్చు, 2 ఇన్వెస్ట్ చేయొచ్చు, 3వది కన్జంప్షన్ చేయొచ్చు. అంటే ఎక్కువ కన్జంప్షన్కు కూడా అవకాశం ఉంటుంది. కన్జంప్షన్ చేసినప్పుడు మళ్ళీ దానిపైన ప్రభుత్వానికి GST రూపంలో పన్నులు వస్తాయి.
అందువల్ల 1,00,000 కోట్ల ఆదాయం కోల్పోతుంది అన్నది కూడా ఇప్పుడు అది నోషనల్ ఫిగరే. రియల్గా వచ్చే వరకు ఎంత అవుతుందో చూడాలి. ఎందుకంటే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఇయర్ అండ్ ఇయర్ గ్రోత్ మీకు నేను ఇంతకుముందు చెప్పినట్టు 25% ఉంది. 2023-24 ఫైనాన్షియల్ ఇయర్లో 25% పెరిగింది. దానికి భిన్నంగా కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ 10.4% పెరిగింది. ఈవెన్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2024-25 ఫైనాన్షియల్ ఇయర్లో మొదటి 6 నెలల్లో కూడా ఇన్కమ్ ట్యాక్స్ గ్రోత్ 25% ఉంది. కానీ కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ కేవలం 2.3% ఉంది. ఇప్పటి వరకు ప్రభుత్వాలు ఏం చేస్తాయి, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని పేరిట ప్రొడక్షన్ చేస్తే డబ్బు రూపంలో రాయితీలు ఇచ్చిపోయాయి కంపెనీలకు. తర్వాత కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ 2019 సెప్టెంబర్లో 10% తగ్గించారు. ఒక్క ఏడాదిలో 1,86,000 కోట్ల ఆదాయాన్ని కోల్పోయారు. ఇప్పుడు మిడిల్ క్లాస్కి ఇచ్చిన దానికన్నా డబుల్ కోల్పోయారు. సో ఇవన్నీ చేసినా కూడా ఎకనామిక్ గ్రోత్ పెరగలేదు, ఎంప్లాయ్మెంట్ పెరగలేదు. ఇప్పుడు ఆ లెక్కలు కూడా ప్రభుత్వమే చెప్పింది, ఎకనామిక్ సర్వేలు. ఇప్పుడు మీరు ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారమే చూస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచరు మీకు 16% పెరిగితే, హౌస్ హోల్డ్ ఇన్వెస్ట్మెంట్ 12% పెరిగితే, కార్పొరేట్లో 6% పెరిగింది. అంటే కార్పొరేట్లకు ఎన్ని రాయితీలు ఇచ్చినా కూడా వారు ప్రొడక్షన్ చేయడం లేదు, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం లేదు, ఎకనామిక్ గ్రోత్ పెరగడం లేదు. ఇప్పుడు ఎకనామిక్ సర్వే ప్రకారం ఈ ఇయర్ 6.4% ఉంటుందని లక్ష్యం. వికసిత భారత్ సాధించాలంటే 8% కనీసం ఉండాలి. అందువల్ల ఇక కార్పొరేట్లకు రాయితీలు ఇస్తే సరిపోదు, ప్రజలకు రాయితీ ఇవ్వాలి అని మనలాంటి వాళ్ళని చాలా కాలంగా మాట్లాడుతూ వచ్చాం. డిమాండ్ను పెంచితే ఇప్పుడు ఎకనామిక్ సర్వేలో బడ్జెట్లో ఈ వాస్తవాన్ని టూ లేట్గా, ఇంత ఆలస్యంగా అంగీకరించారు కొంత మేరకైనా. అందుకే ఇన్కమ్ ట్యాక్స్లో భారీ రిలీఫ్ను ప్రకటించారు. అయితే ఇక్కడ ఒక కేవియట్ ఏంటంటే క్యాపిటల్ గెయిన్స్ ఇన్కమ్ ఇందుకు వర్తించదు. క్యాపిటల్ గెయిన్స్ అంటే మీరు ఒక ల్యాండ్ అమ్ముకున్నా, ఇల్లు అమ్ముకున్నా, స్టాక్ మార్కెట్లో కొన్న షేర్లు అమ్మినా వాటి వల్ల వచ్చే ఆదాయాన్ని క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అంటారు. ఈ క్యాపిటల్ గెయిన్స్ ద్వారా వచ్చేటువంటి ఆదాయం మాత్రం ఈ ఎగ్జంప్షన్కు లెక్కించరు. అందువల్ల అది కూడా ఇన్కమే, కానీ ఈ ఎగ్జంప్షన్కు లెక్కించరు. అది క్లియర్గా స్పెషల్ ఇన్కమ్ ఇందులో వర్తించదని కూడా చెప్పింది ఫైనాన్స్ మినిస్టర్ చాలా క్లియర్గా. ఇక ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్ లేకుండా పోతుంది. దీంతో బహుశా ఎగ్జంప్షన్స్ పోతే దానిపైన రకరకాల వాదనలు ఉన్నాయి. ప్రజలకు వదిలేయాలి స్వేచ్ఛ, వాళ్ళు ఎల్ఐసి పాలసీ తీసుకుంటారా, పిఎఫ్ తీసుకుంటారా, వాళ్ళు ఏవి తీసుకోకుండా ట్యాక్సే కడతారా, మనం ఎవరని చెప్పేది ఒక థియరీ. రెండో థియరీ ఏంటంటే ప్రజల్ని డిజైరబుల్ కన్జంప్షన్ వైపుగా నడిపించాలి. ఇప్పుడు హౌస్ లోన్లో ట్యాక్స్ బెనిఫిట్ ఇచ్చామనుకోండి, వారు ఆటోమేటిక్గా వారు ఇల్లు కొంటారు. అలాగే వాళ్ళ ఎల్ఐసిలో మీరు ట్యాక్స్ బెనిఫిట్ ఇచ్చారనుకోండి, ఎల్ఐసి పాలసీలు చేస్తారు కదా అని. బట్ కాలక్రమేణా ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్ పోయి బిగ్ ఎగ్జంప్షన్స్ లేని న్యూ ట్యాక్స్ రెజీమ్ వారిగా మారుతున్నారు. సో ఇది బిగ్ రిలీఫ్ ఇన్ ఇన్కమ్ ట్యాక్స్. మిడిల్ క్లాస్కు భారీగా రిలీఫ్ ఇచ్చారు. ఎందుకంటే గత కొంతకాలంగా ఈ డిమాండ్ ఉంది. ప్రైవేట్ కన్జంప్షన్ దెబ్బతింటుంది. ఎకనామిక్ గ్రోత్ పెరగాలి అంటే అనివార్యంగా ప్రజల చేతుల్లో ఆదాయం రావాలి. బట్ టూ లేట్ అయినప్పటికీ కూడా ఇట్స్ ఏ వెల్కమ్ డెసిషన్. ఈ కొత్త ఇన్కమ్ ట్యాక్స్ ప్రపోజల్స్ సబ్స్టాన్షియల్ రిలీఫ్ మధ్యతరగతికి ఇస్తున్నది. ఇక బడ్జెట్లో ఉన్న లోతుపాతులు ఏంటి? ఇప్పుడు నేను ఓన్లీ ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్ చూసి మాట్లాడుతున్నాను. డీటెయిల్గా బడ్జెట్ డాక్యుమెంట్ స్టడీ చేయాలి. డెవిల్ లైస్ ఇన్ ద డీటెయిల్స్ అంటారు జనరల్గా. సో బిట్వీన్ ద లైన్స్ చదవాలి, ఆ ఫిగర్స్ను కంపేర్ చేసి స్టడీ చేయాలి. అందువల్ల ఈ రోజుల్లో ఇంకా బడ్జెట్ పైన మరింత ఇన్డెప్త్గా మీకు వీడియోలు వస్తూనే ఉంటాయి. ఇది ఇనీషియల్గా ఇన్కమ్ ట్యాక్స్ ఒక బిగ్ స్టేట్మెంట్, బిగ్ రిలీఫ్ కనుక దీని ముందు మాట్లాడుతున్నాను. మరింత వివరాలతో మళ్ళీ బడ్జెట్ పైన మాట్లాడతాను, ఇంక్లూడింగ్ ఇన్కమ్ ట్యాక్స్ పైన కూడా ఇంకా అదనపు సమాచారం వస్తే అది మీతో షేర్ చేసుకుంటాను.